మనకు అనారోగ్యాలుంటే, బాధలుంటే, కష్టాలుంటే, వ్యాధులుంటే, కొరతలుంటే, ఇబ్బందులుంటే, శ్రమలుంటే, ఆపదలుంటే, విపత్తులుంటే, మంత్రశక్తులతో పీడించబడితే, అనేక విధాలైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎటూ తోచని స్థితిలో యేసు ప్రభు గురించి విని ప్రభు దగ్గరికి వస్తాం. అప్పుడు ప్రభు మనకు విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రభువా! నువ్వే నాకు విడుదల ఇచ్చిన ఇప్పటి సంధి నువ్వే నాకు దేవుడవు అని ప్రభు దగ్గర మనం జీవిస్తాం. ప్రభు సహవాసంలో చేరుతాం. మరి బాప్తిజం పొంది సంఘ క్రమంలో కొనసాగుతా ఉంటారు. ముందు మనం ఆరాధించే దేవుళ్ళను పిలిచేవాళ్ళం. కానీ ప్రభు దగ్గరకొచ్చినాక ఏం మొదలుపెడతాం? ప్రభువా! ప్రభువా! అని మొదలుపెడతాం. ప్రభువా! ప్రభువా! అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరరు. కాబట్టి ప్రభువా! ప్రభువా! అని పిలవడం మనకు సరిపోదు. ప్రభు నామం పేరట అద్భుతములు చేసినా గాని పరలోక రాజ్యం వెళ్ళరు. ప్రభు నామం పేరట ఆయన నామములో దెయ్యములను వెళ్ళగొట్టే అంత అధికారం పొందుకొని జీవించినా కానీ పరలోక రాజ్యం వెళ్ళరు. అంతేకాదు ప్రభు నామం పేరట ప్రవచనాలు ప్రవచించినా కానీ పరలోక రాజ్యం వెళ్ళరు. ప్రభు నామస్మరణతో ఆ చర్చి మొత్తం దద్దరిల్లిపోతది. అయినా కానీ ప్రభు అంటున్నాడు ప్రయోజనం లేదు. నో యూజ్. మీరు పరలోక రాజ్యం ప్రవేశించరు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదట శుభవార్త చెప్పింది ఒకటే. మారుమనసు పొందండి. నేను చెప్పే సువార్తను నమ్మండి. మారుమనసు పొందండి. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నది. యేసు ప్రభు చెప్పిన శుభవార్త. ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు పరలోక రాజ్యం అంత అవసరం లేదు. అంత కోరిక లేదు మనకి. పరలోక రాజ్యం గురించి ఎందుకు ఇప్పుడు సస్తే ఎటు పోతాం, అటో గటు పోతాం గదా! ఈ బతికే దాని గురించి ఆలోచించు అన్నట్టున్నారు ప్రజలిప్పుడు. అందుకే వచ్చింది సమస్య. దేవుడు మనకు చెప్పిన శుభవార్త అది శుభవార్త లాగానే లేదు మనకి. ఏదైనా శుభవార్తలాగా ఉండాలంటే మీ రోగాలు పోతాయి, మీకున్న కష్టాలు పోతాయి. మిమ్మల్ని దేవుడు తలగా పెడతాడు, తోకగా కాదు. మీకున్న ఇబ్బందులన్నీ పోతాయి. మీరు చేసే ఉద్యోగంలో ఉత్తీర్ణత వస్తది. ఉన్నతమైన శిఖరాలకి దేవుడు మిమ్మల్ని ఎక్కించబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ జీవితాల్లో. దేవుని ప్రజలందరికీ ఇది శుభవార్తగా అయిపోయింది నేడు. కానీ దేవుడు మనకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం విడుదల, ఆ నరకం నుండి తప్పించి దేవుడు క్రయధనం చెల్లించి మనకు ఫ్రీగా మన ముందు పెడితే మనకసలు దాని గురించి ఏమి ఇంట్రెస్టే లేదు. ప్రజలకు పరలోక రాజ్యము అంత ప్రాముఖ్యం కాదు. అందుకే ప్రజలు మార్పు చెందట్లేదు. ప్రభువా! ప్రభువా! అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరరు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఇది యేసయ్య మనకు చెప్పాడు ఈ సత్యం. యేసు ప్రభు మనకు చెప్పాడు. ఏది దాచిపెట్టలేదు యేసు ప్రభు. అయ్యో! ప్రభువా! నాకు తెలుసుంటే నేను అట్లా ఉండకపోదునే అనడానికి వీలు లేకుండా ప్రతి చిన్న విషయము ప్రభు మన ముందు పెట్టాడు. ఆ విషయం ధ్యానించడం, జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. దేవుని చిత్త ప్రకారం మనం చేయాలని మనం నిశ్చయించుకోవాలి.